సార్ మనకు రీసెంట్‌గా ఇప్పుడు మనకొచ్చేసి మెగాస్టార్ చిరంజీవి గారికి పద్మవిభూషణ్ అవార్డ్ వచ్చింది కదా! ఓకే. సో దానిపైన మీ రియాక్షన్ ఏంటి సార్? సార్ నిజంగా ఇది ప్రతి తెలుగువాడు గర్వించదగ్గ విషయం. ప్రతి తెలుగు మాట్లాడేవాడు, ప్రతి సినిమా ప్రేక్షకుడు దీన్ని ఒక పండగలా సెలబ్రేట్ చేసుకోవాలి. ఒక తెలుగువాడికి పద్మవిభూషణ్ అని జాతీయ స్థాయిలో రెండవ అత్యున్నత పురస్కారం రావడం అనేది నిజంగా ప్రతి తెలుగువాడికి చాలా గర్వకారణం. అది తెలుగు మాట్లాడే ప్రతి ఒక్కరి గుండెల్లో ఒక ఖచ్చితమైన ఒక మంచి స్థానం సంపాదించుకున్న చిరంజీవి గారికి రావడం అనేది నిజంగా చాలా 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 గొప్ప విషయం. చిరంజీవి గారికి ఈ పద్మవిభూషణ్ అవార్డు ఎందుకు వచ్చింది అని నన్ను అడిగితే ఖచ్చితంగా ఆయన చేసే మంచి పనులు, సేవా కార్యక్రమాలు, ఆయన మంచి మనసు, ప్రజలకు ఏదైనా జరిగినప్పుడు ఆయన స్పందించే తీరు, తెలుగు సినీ పరిశ్రమకు ఆయన చేస్తున్న సేవ. చాలామంది చిరంజీవి గారు సినిమాలు చేస్తున్నారు ఆయన అని ఒక ఇది ఉంటుంది, కానీ ఆయన ఒక సినిమా చేస్తే దాదాపు ఒక రోజుకి 300 కుటుంబాలు అక్షరాల 300 కుటుంబాలు తన జీవనోపాధిని కల్పించుకుంటాయి. కొన్ని కోట్ల మంది ప్రేక్షకులు సినిమా చూసి సినిమా థియేటర్స్ కానీ, బిజినెస్ కానీ కొన్ని కోట్ల వ్యాపారం జరుగుతుంది కేవలం ఒక్క చిరంజీవి అనే ఒక పేరు మీద. సో ఎంతోమందికి, వేల మందికి ఉపాధి కల్పిస్తూ, ఇటు సేవా కార్యక్రమాలు చేస్తూ, ఇటు మంచి పనులు చేస్తూ, పైగా స్వయం కృషితో తను పైకి వచ్చిన విధానం ప్రతి ఒక్కరికి చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది. జీవితంలో ఒక లక్ష్యం వైపుకి వెళ్ళాలి అనుకుంటే ఫస్ట్గా ప్రతి భారతీయుడు తలుచుకునే మొదటి పేరు సచిన్ టెండూల్కర్, తర్వాత చిరంజీవి గారు యువతలో ఒక స్ఫూర్తిని నింపారు. ఎలాంటంటే ఏదైనా అత్యున్నతమైన శిఖరాలకు చేరుకోవాలి అనుకుంటే స్వయం కృషి, పట్టుదల, ఓర్పు అనేది ఉంటే ఎన్ని ఉన్నతమైన స్థానాలకైనా వెళ్ళొచ్చు అన్న ఒక మాటకు ప్రధాన ఉదాహరణగా మనం చిరంజీవి గారిని తీసుకోవచ్చు. ఈరోజు సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది కొత్త రక్తం వస్తుంది, ఈ డైరెక్టర్లు వస్తున్నారు, హీరోలు వస్తున్నారు, క్యారెక్టర్ ఆర్టిస్టులు వస్తున్నారు, కేవలం ఆయన ఇన్స్పిరేషన్తోనే. అరే చిరంజీవి గారు 1తో మొదలుపెట్టి 100 స్థానాన్ని చేరుకొని అత్యున్నతమైన స్థానానికి వెళ్ళారు, సో మనం కూడా ప్రయత్నించవచ్చు అని అలా ఇన్స్పైర్ అయి పొందిన వాళ్ళలో నేను ఒకడిని అని చాలా గర్వంగా చెప్తున్నాను. ఊహ తెలిసినప్పటి నుంచి రీసెంట్ టైమ్స్‌లో మనకొచ్చేసి రామ్ చరణ్ గారికి ఆర్ఆర్‌తో గ్లోబల్ స్టార్ అవార్డ్ వచ్చింది. అలాగే అల్లు అర్జున్ గారికి నేషనల్ అవార్డు వచ్చింది. అలాగే వైష్ణవి తేజ్ కూడా 1 అవార్డు వచ్చింది. అలాగే ఇప్పుడు మెగాస్టార్‌కి పద్మవిభూషణ్ వచ్చింది. సో ఈ అవార్డులన్నీ మెగా ఫ్యామిలీకైనా, సో వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి ఈ అవార్డులు తెచ్చుకుంటున్నారు అన్న కామెంట్స్ మీరేం చెప్తారు? సార్ నేను ఒక సినిమా నటుడిని సార్. దాదాపు 12 ఏళ్ళుగా కష్టపడుతుంటే నేను ఈరోజు కొన్ని మంచి పాత్రలు చేయగలుగుతున్నాను. నేను మెగా ఫ్యామిలీ హీరోస్ గురించి మాట్లాడను. నేను పనిచేసిన ప్రతి హీరో గురించి చూస్తే, ఒక హీరోని దగ్గరగా చూస్తే అతనికి సరైన తిండి ఉండదు సార్. ఎప్పుడు వర్కౌట్స్ చేయాలి, ఎప్పుడు కష్టపడాలి, ఎప్పుడు హార్డ్ వర్క్ చేయాలి, ఒక మంచి స్క్రిప్ట్ని ఎంచుకోవాలి, జనాలకు అది రంజింపచేసేలా ఉండాలి. సో ఒక సినిమా హిట్ అవ్వాలంటే హీరో కాంట్రిబ్యూషను, డైరెక్టర్ కాంట్రిబ్యూషను, అలాగే ప్రేక్షకులు దాన్ని ఆదరించాలి. సో అవార్డుల రెఫరెన్స్ ద్వారా ఏదైనా అవార్డు వస్తుంది అంటే కొన్ని కోట్ల అధిపతులు మన దేశంలో ఎంతోమంది ఉన్నారు. ఆ డబ్బు ఇచ్చేసి అవార్డు కొనుక్కోవచ్చు, కానీ అంత వెర్రిగా ఎవరు లేరు. మనం చేసే హార్డ్ వర్కే మనకు అవార్డు దాకా తీసుకెళ్తుంది, మనం చేసే మంచి పనే మనకు అవార్డు దాకా తీసుకెళ్తుంది. సో నేను ఈ మాటనైతే నేను పట్టించుకోనండి. నేను రాజ్ తరుణ్ గారి దగ్గర నుంచి రాజమౌళి గారి వరకు అందరితో పనిచేశాను. సినిమా ఇండస్ట్రీలో ఎవరేమనుకున్నా కేవలం టాలెంట్, హార్డ్ వర్క్, అదృష్టం, ఈ 3 మాత్రమే పనిచేస్తాయి, వేరేది ఏది పనిచేయదండి. సో చిరంజీవి గారికి ఎందుకు ఇవి వస్తున్నాయంటే 70 ఏళ్ల వయసులో కూడా ఆయన ఫిట్నెస్ మెయింటైన్ చేస్తున్నారు, ఒక ఎనర్జీ ఉంది, ఒక బలమైన ఫ్యాన్ బేస్ ఉంది, కొన్ని కోట్ల వ్యాపారం ఉంది. లేదు సార్, చిరంజీవి గారి గురించి ఇంకా మనం ఏం మాట్లాడలేము. ఆయన ఒక ధృవతార, ఆయన సంథింగ్ స్పెషల్.